దేవుని ప్రేమించుట, దేవునితో ఉండుట, దేవునితో గడుపుట. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు అబ్జర్వ్ చేయండి. యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని గురించి చాలా చోట్ల ప్రస్తావించబడింది. ఎంత ప్రాముఖ్యమైతే అన్ని పర్యాయాలు ఆయన రాశాడు ఆయన గురించి. ఇక్కడ ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి రోగులనందరినీ స్వస్థపరచుచున్నది అన్న కాడ 12వ వచనంలో ఏమన్నాడో తెలుసా? 12వ వచనంలో ఏమన్నాడు ఆయన? ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు. 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా మీరు చూస్తే లూకాసు వార్త 15వ వచనం నుంచి, అయితే ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. అది జన సమూహాలు 2 కారణాల చేత వస్తున్నారు. ఆయన దగ్గరికే వస్తున్నారు. 2 కారణాల చేత. ఒకటి ఆయన మాట వినడానికి, రెండవది తమ రోగములను కుదుర్చుకొనుట. అది మాట ఎందుకు అంటే మాటలో వాక్శక్తి ఉంది, దేవుని జీవం ఉంది, అధికారం ఉంది. రెండవది రోగములను కుదర్చగలిగేటువంటి ప్రభావము యేసులో ఉంది. ఈ 2 ఎక్కడొచ్చినాయి? కొంచెం చదివితే ఆ తర్వాత చదివితే అర్థమైద్ది. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. అది ఆ తర్వాత 17వ వచనం కూడా చూస్తే, ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ, యూదయ దేశముల ప్రతి గ్రామముల నుండి, యెరూషలేము నుండి వచ్చిన సమరయులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. గమనించాలి, స్వస్థపరచినట్లు ప్రభు శక్తి, దేవుని శక్తి. ఏమండి? ఇంకో చోట ఏమన్నాడు? ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకు. ఎక్కడ వచ్చింది? వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొచ్చాడా? నో. ఇక్కడికి వచ్చి నీ వలె నా వలె ప్రార్థించి తండ్రితో గడిపి ఆ ప్రభావాన్ని పొందాడు, ఆ శక్తి పొందాడు. లేకపోతే ఎక్కడ? ఈ మాట చెప్పిన కాడలా ఆయన ప్రార్థన జీవితాన్ని గురించి రాస్తాడు. చూడండి, పైన ప్రార్థన జీవితాన్ని గురించి రాశాడు. అరణ్యమున ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. 16వ వచనం. అక్కడ పైన ఏం చెప్పాడు? ఆయన కార్యాలు చేశాడు. కింద స్వస్థపరచుటకు ప్రభు శక్తి ఆయనకుంది. 6:12లో ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు. ఇటుపక్క చూస్తే 19వ వచనంలో ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనక జన సమూహం అంతా ఆయన ముట్టవలే యత్నం చేశారు. చూడండి, 5:15లో ఏమన్నాడు? ఆయనను గూర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుటకును కూడి వచ్చుచుండెను. నిన్ను గూర్చిన సమాచారం ఎవ్వరికి నువ్వు ఇచ్చుకునే అవసరమే లేదు. నీ దగ్గర వాక్శక్తి ఉంటే, దేవుడిచ్చిన వాక్శక్తి ఉంటే, దేవుని ప్రభావం నీ దగ్గర ఉంటే అందరూ పరిగెత్తి నీ దగ్గరికి వచ్చేస్తారు. ఇక డౌట్ లేదు అందులో. ఏది ముఖ్యం? ఏది ప్రాముఖ్యం? ఏది కీలకం? ఈ శ్రేష్టమైన దాన్ని అశ్రద్ధ చేసి ఇక మిగిలినది ఎంత ఉంటే మాత్రం ఏం లాభం చెప్పు? నువ్వు ఎక్కడ ఎలా అడుగులు వేయాలో, ఎక్కడ ఏది నోరు తెరిచి మాట్లాడాలో, ఎక్కడ ఏది కనపరచాలో అదంతా కూడా దేవుడు నడిపించినట్లు మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? దేనికి ప్రత్యేక విలువనివ్వాలి? ప్రార్థనకి. ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో ప్రార్థించడం అంతే ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముఖ్యంగా ఏకాంత ప్రార్థన. ఎంతగా మనం దేవునితో ఏకాంతంగా గడపడానికి అలవాటు పడతామో అంతగా దేవుని నుండి అనేకం పొందగలుగుతాం. ఒక రకం కాదు, అనేకం. మనకు అవసరమైన, మన జీవితానికి అవసరమైన సమస్తము, పరిచర్యకి అవసరమైన సమస్తము ఆయన నుండి పొందగలుగుతాం. అరణ్యపు అనుభవాన్ని సాధన చేశాడు బాప్తీసం ఇచ్చి యోహాను. అరణ్యపు అనుభవం సాధన చేశాడు. ఊళ్ళో బాగా బిజీ షెడ్యూల్లో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు మొదలైన వాళ్ళ దగ్గరికి యెహోవా వాక్యము రాలేదు.
అరణ్యములోనున్న యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అని రాయబడి ఉంది. ఎవరికి దేవుని వాక్యం, ఎవరికి దేవుని వాక్కు అంటే ఏకాంతముగా ఆయన సన్నిధిని అపేక్షించి ఆయనతో ఎవరు గడపగోరి ఆయన సన్నిధి కొరకు అపేక్షించారో వారికి దైవ వాక్కు లభిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనా? దేవునితో ఏకాంతంగా సమీపించిన వానికి ఆయన చిత్తము సంకల్పము బయలుపరచబడుతుంది. ఇక్కడ మీరు దేవుని వాక్యము బాప్తిస్మిచ్చు యోహాన్ దగ్గరకు వచ్చింది అన్న రెఫరెన్స్ మీకు గతంలో మరొక అంశంలో చూపించాను. ఆయన ఒకసారి లూకాసు వార్త మీరు 3వ అధ్యాయము ఒకసారి 2వ వచనం. అన్నయ్య కైపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఎక్కడున్నా యోహాను అరణ్యంలో ఎందుకున్నాడు? జంతువులతో ఉంటే వచ్చిందా? పశుపక్షాదులతో ఉంటే వచ్చిందా? నో. అరణ్యపు అనుభవం ఎందుకు చేశాడు? ఎందుకు అరణ్యంలో ఏకాంతంగా ఉన్నాడంటే దేవుణ్ణి కలుసుకోవటానికి. హల్లెలూయా. ఎవరిని కలుసుకోవటానికి? ఎవరి కోసం? జంతువుల కోసం, పక్షుల కోసమా? ఎందుకు ఊరిని వదిలిపెట్టాడు? ఎందుకు అరణ్యపు అనుభవంలోకి వెళ్ళాడు? ఎందుకు ఏకాంతంగా తాను ఉండడానికి ఇష్టపడ్డాడు అంటే దేవుణ్ణి కలుసుకోవటానికి. ఏకాంత అనుభవాన్ని కలిగి తదితర వస్తువులతో గడిపినోళ్ళు అందులో ప్రావీణ్యులయ్యారు. తబలాతో గడిపినోడు అందులో అగ్రగణ్యుడయ్యాడు. కీబోర్డ్తో గడిపినోడు అందులో పనోడయ్యాడు. డ్యాన్సులో గడిపినోడు అందులో పనోడయ్యాడు. ఇవన్నీ పక్కన కొట్టేసి దేవునితో గడిపినోడు ఇక ఏం పొందుతాడో మీరు ఆలోచించండి. సృష్టికర్తతో గడిపినవాడు, ఆయన సాంగత్యాన్ని ఇష్టపడినవాడు, ఆయనకున్నవన్నీ తను స్వతంత్రించుకోగలుగుతాడు. సో అరణ్యములో ఉన్న యోహాను నొద్దకు ఏమొచ్చింది? ఊళ్ళో వాళ్ళ దగ్గరికి ఎందుకు రాలా? అంత ప్రశాంతత వాళ్ళకి ఆడుందండి. బిజీ అయిపోతే అంత ప్రశాంతత ఎక్కడుంది? దేవునికి సమయం ఇచ్చి, దేవుని కోసం కనిపెట్టి, దేవుని ప్రేమించి, దేవుని సన్నిధి కొరకు ఆశగొని ఆయనతోనే నేను ఎక్కువ గడపాలి అనే ఆరాటం యోహానులో కనపడింది, కానీ మిగిలిన వాళ్ళ దగ్గర కనపడలా. వాళ్ళు నోరు తెరిసే దేవుని మాటలే చెబుతున్నారు. దేవుని సంబంధం అన్నట్లుగా ఆ గెటప్ చూపిస్తున్నారు, ఆ సెటప్ అంతా చూపిస్తున్నారు, కానీ దేవుని ప్రేమించి దేవుని సన్నిధిని ఆపేక్షించే బాప్తిసమిచ్చు యోహాను అనుభవం వాళ్ళ దగ్గర లేదు. దేవుని ప్రేమించి ఆయన సన్నిధిని ఆపేక్షించిన వాడు అవతారం, ఊళ్ళో ఉన్న వాళ్ళ అవతారం వేరుగా ఉంది. బాప్తిసమిచ్చు అవతారం చూసి, ఆ యోహాను అవతారం చూసి ఊళ్ళో వాళ్ళ అవతారం చూస్తే గొప్ప భక్తుల్లాగా ఊళ్ళో వాళ్ళు కనపడుతున్నారు, ఆయన పిచ్చోళ్ళ కనపడుతున్నాడు. అరణ్యంలో దేవుని సన్నిధిని అనుభవించేవాడు పిచ్చోళ్ళ కనపడుతున్నాడు. ఒంటితోలు కట్టుకున్నాడు, సరైన వస్త్రాలు లేవు, తిండి వేరు, వస్త్రం వేరు, వ్యవహారం వేరు. ఊళ్ళో ఉన్నోళ్ళు మంచి బట్టలు, మంచి పొజిషన్, టోటల్ చేంజ్. కానీ వాక్యం ఎక్కడికి వచ్చిందంటే ఎవరు దేవుని సన్నిధి కొరకు కాచుకొని ఊరిని ప్రక్కన పెట్టి అరణ్యములు అంటే దేవుణ్ణి కలుసుకోవటానికి అనువైన స్థానములో తమను తాము నిలపగలిగారో వారికి దొరికింది ఆయన వాక్కు. అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో, మైండ్లో గుర్తుపెట్టుకో, హృదయంలో గుర్తుపెట్టుకో, భద్రపరచుకో, సాధన చేయి. చెత్త వ్యవహారాలు పక్కన పెట్టు. దేవుడు అంటే నీకు ఇష్టమా? దేవుడు అంటే ఇష్టమా? ఎంతమందికి ఇష్టం? చేతులు ఎత్తండి. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు, చేతులు ఎత్తండి. దేవుడు అంటే నీకు చాలా ఇష్టమైతే దేవునితో ఏకాంతంగా గడపడం కూడా నీకు చాలా ఇష్టమైపోతుంది, చాలా ఇష్టమైపోతుంది. నేనేం మొత్తుకొని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నాకు ఇష్టం, నాకు ఆయనతో గడపటం అంటే కూడా ఇష్టం. దేవునికి స్తోత్రం. అది ఇక నేను చెప్పుకోవటం కాదు, అది నన్ను దగ్గరగా ఎరిగిన వాళ్ళకి కూడా తెలుసు ఆ సంగతి. ఎందుకంటే నేను ఏది సాధించాలన్నా నా వల్ల కాదు, అది ఆయన బలంతోనే సాధ్యమైద్ది, ఆయన జ్ఞానంతోనే, ఆయన శక్తితోనే సాధ్యమైద్ది. మరి ఇక్కడ ఏం సరుకు లేకుండా ఎందుకు అనవసరంగా?
ఉన్నోడితో గడిపితే ఆ శక్తి, ఆ ప్రభావం, ఆ జ్ఞానం, ఆ నడిపింపు అన్నీ ఆయన ఇస్తే ఏదన్నా కొంత న్యాయం జరిగిద్ది. లేకపోతే ఏముంది? ఇది ఎరిగి ఆయన 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 మెయిన్. సో దేవునితో ఏకాంతముగా గడిపినప్పుడు ప్రభు ఏమేమి పొందగలిగాడు? అన్నీ పొందాడు ప్రభు తండ్రి యొద్ద నుండి. రేపటి కర్తవ్యం ఏంటో పొందాడు, సమయం ఎప్పుడో పొందాడు, ఎవరిని కలుసుకోవాలో పొందాడు, ప్రభావాన్ని పొందాడు, తండ్రి నడిపింపును పొందాడు, శత్రువుని ఎలా ఎదుర్కోవాలో ఆ జ్ఞానాన్ని పొందాడు. మొత్తం ఒక నోట్సులాగా తండ్రితో గడిపి అన్ని పొందుకొని తర్వాత ఆయన చర్యల్లో వాటన్నిటిని మనకు చూపించటం జరిగింది. స్తోత్రం చెప్తారా? కొంచెం పెద్దగా గట్టిగా చెప్తారా? ఇంకా భక్తుల్ని మనం గమనిస్తే ఆ ఏకాంతంగా దేవునితో గడపడానికి ఇష్టపడిన వాళ్ళు, అరణ్యపు అనుభవంలో ఉన్న వాళ్ళు ఏమేమి పొందగలిగారంటే, ఒకటి దేవుని వాక్కు పొందగలిగారు. రెండవది అపోస్తలుల గురించి నేను చెప్పాను, పరిశుద్ధాత్మ వాక్శక్తిని, పరిశుద్ధాత్మ వరమును, బలమును అపోస్తలులు పొందారు. ప్రభు ఏం పొందాడో అపోస్తలులు ఏం పొందారో, బాప్తిస్మిచ్చి యోహాను ఏం పొందాడో 3 సంగతులు జస్ట్ మీ మనసులో అట్లా ఉంచుకోండి. గుర్తు పెన్ను ఉంటే రాసుకోండి, ఇబ్బంది లేదు, నష్టమే లేదు. తర్వాత అరణ్యంలో ఏకాంతపు అనుభవంలో మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటో మనకు బయలుపరుస్తాడు దేవుడు. అది మోషే దగ్గర మనకు అర్థమైద్ది. అది నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఆయన తన మామ మంద అయిన ఇత్రో మందను తోలుకొని హోరేబు పర్వతానికి వస్తాడు. ఆయన అరణ్యమున కావలికి వెళ్తాడు. హోరే పర్వతానికి వచ్చినప్పుడు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత ఆయనకి ప్రత్యక్షమవుతాడు. ఇది మోషే ఏకాంతములోనే జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నిన్ను కలుసుకొనున్నట్లు, ప్రభువు నన్ను కలుసుకొనున్నట్లు మనము ఆయనకు ఒంటరిగా చిక్కాలి. దేవునికి స్తోత్రం. అది ఎంత ఎక్కువగా ఇవ్వగలిగితే అంత మంచిది. ఎవరికి? మళ్ళా ప్రభువు లేని ఏకాంతం నీ కొంప ముంచిద్ది. ప్రభువు లేని ఒంటరితనం నిన్ను పాడు చేసిద్ది. కొంతమంది ఏదో చిన్న పని, ఆ పని, ఈ పని చేసి ఖాళీ టైం ఎక్కువగా ఉంటారు. దయ్యపు ఆలోచనలన్నీ చుట్టుముడతాయి, నిన్ను నాశనం చేసే ఆలోచనలన్నీ చుట్టుముడతాయి. ఉంటే జీవన సంబంధమైన ఉపాధి మార్గంలో బిజీ, లేదా దేవునితో ఆయన సహవాసంలో బిజీ. ఖాళీగా ఉండి దేవునితో లేకుండా ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా భ్రష్టు పట్టడం ఖాయం. అందరికీ తేటగా అర్థమైద్దని అనుకుంటున్నాను. ఇంకోసారి ఏం చెప్పాల్సిన అవసరంలే, చెప్పేదా మళ్ళీ. దేవునితో లేని ఒంటరితనం నిన్ను పాడు చేస్తుంది. దేవునితో నువ్వు గడిపే ఒంటరితనం, ఏకాంతం, దేవునితో నువ్వు గడిపే ఏకాంతం నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా చేస్తుంది. ప్రభావంతో నువ్వు నింపబడటానికి ఉపయోగపడుతుంది. నీ కర్తవ్యం ఏంటో నీకు బోధింపబడుతుంది. మోషేకు అలా అందింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో నీవు గడిపినప్పుడు ఏకాంతంగా నీ ఆత్మకు బలం వస్తుంది. ఇది లూకాసు వార్త 4లో యేసు ప్రభు వారు అరణ్యంలో గడిపి ఆత్మ బలముతో నిండుకొనిన వాడే గలిలయకు వచ్చాడు అని ఉంది. చూస్తారా? లూకాసు వార్త 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. అది ఎక్కడ గడిపాడు? తండ్రితో ఏకాంతంగా గడిపాడు. అపవాది చేత శోధింపబడ్డాడు. ఆ శోధన అంతా కంప్లీట్ అయిపోయింది, జయం వచ్చింది. తర్వాత ఆత్మ బలముతో నింపబడి ఆయన గలిలయకు వెళ్ళాడు. ఈ ఆత్మ బలం కావచ్చు, ఈ యెహోవా వాక్యం కావచ్చు, దేవుని వాక్యం కావచ్చు, ప్రభావం కావచ్చు, వాక్శక్తి కావచ్చు, కర్తవ్య సంబంధమైన సంగతులు కావచ్చు, ఇవన్నీ ఎక్కడ దొరికినాయి వీళ్ళకి? అక్కడ దొరికినాయి.
ఏకాంతంలో ప్రభువుని కలుసుకున్నప్పుడు ఎన్నో ఎన్నో పొందగలిగారు. ఇంకా చాలా ఉన్నాయి. పౌలు మహనీయుడు సైతం దేవుని దర్శనం పొంది రక్షణలోనికి వచ్చిన తర్వాత అరేబియా దేశానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ఆయన గడిపాడు. పౌలుకు సైతం ఇలా దేవునితో ఏకాంతంగా గడుపుకునే అలవాటు ఉంది. ఇప్పుడున్న భక్తులు, గతకాలపు భక్తులు, ప్రఖ్యాతిగాంచిన భక్తులందరూ కూడా దేవునితో వ్యక్తిగతంగా ఎక్కువ సాంగత్యం చేసినటువంటి అనుభవాల్లోనే వారు ఫలింపును చూడగలిగారు. ప్రైజ్ ది లార్డ్. సో ఉండాల్సిందంతా ప్రభు దగ్గరే ఉంది, దేవుని దగ్గరే ఉంది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నా యందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీ అంతట మీరు ఫలింపలేరు అని యేసయ్య స్పష్టంగా చెప్పాడు. ఆయనతో నిలిచి ఉండాలి. ఆయనతో ఉంటే ఇంకా ఏమేమి వస్తాయి అనేది మీరు అధ్యయనం చేయొచ్చు. ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చి మార్కు 3:13 వారు తనతో కూడా ఉండునట్లును. ఉంటే ఏం జరిగిద్ది? దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును. దైవ సాంగత్యంలో మనం దైవ శక్తితో నింపబడతాం. ఫలితంగా దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం, ఆ ప్రభావం మనలో ఉంటుంది. లేకపోతే వాటిని మనం వెళ్ళగొట్టడం కాదు, అవి మనల్ని వెంటబడి తరుగుతుంటాయి. స్కేవా అనే వాని కుమారులకు అదే జరిగింది. యేసు శిష్యుల్లో కూడా ఒక ఘట్టంలో మార్కు 9 అదే జరిగింది. ఒక బాబు, చిన్న బాబుకు పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి 30 తిప్పలు పడ్డారు. దయ్యం వల్ల ప్రభువారు చాలా గద్దించగానే వెళ్ళిపోయింది. తేడా ఏందని అడిగారు. 2 చెప్పాడు. 1 పరిపూర్ణ విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. 2 ఉపవాస ప్రార్థన వలననే కానీ ఇలాంటి వదిలిపోవుట అసాధ్యము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. శిష్యులు తిప్పలపడ్డారు, వర్కౌట్ కాలేదు. యేసుప్రభు అలా మాట్లాడగానే ఆ దయ్యం వదిలి వెళ్ళిపోయింది. ఎందుకని అంటే వారిలో లేనిదేదో ఆయన దగ్గర ఉంది. ఏమిటంటే ప్రభావం. ఈరోజు ఇది ఎంత ముఖ్యమైన విషయం అండి, ఎంత ప్రాముఖ్యమైన విషయం. ఎక్కడ మాట్లాడాలో ఆయన నాకు నడిపింపిస్తాడు, ఎక్కడ మాట్లాడొద్దో ఆయన నడిపింపు. దేవుని సన్నిధిని గడిపేవానికి దేవుని నడిపింపు దొరుకుతుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం దొరుకుతుంది? దేవుని నడిపింపు దొరుకుతుంది. దేవుని సన్నిధిని గడిపిన అనుభవం నోవాహుకుంది కాబట్టే లోకం మొత్తం ప్రమాదంలో ఉంటే నోవాహు ప్రమాదం నుంచి కాపాడబడ్డాడు. ఎందుకు? దేవునితో నడిచాడనుంది. కావాలంటే చూడండి, ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు చూడగలిగితే, ఆదికాండం 6వ అధ్యాయం మస్తు విషయాలు ఇక ఇలా వెతుక్కుంటా వెళితే, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం నుంచి, నోవాహు వంశవళిదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడని ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అది దేవునితో నడవటం, దేవునితో సహజీవనం చేశాడు, దేవునితో సహవాసం చేశాడు, స్నేహం చేశాడు. తన చుట్టూ ఉన్న సమాజం సర్వభ్రష్టమైపోయింది, పాడైపోయింది, చెడిపోయింది. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మంచోడు లేరు. తన ఇరిగిల్లు పాడైపోయింది, పొరిగిల్లు పాడైపోయింది, ఎదురిల్లు పాడైపోయింది, వెనకిల్లు కూడా పాడైపోయింది. టోటల్గా తన చుట్టూ ఉన్న సర్వ సమాజం చెడిపోయింది. ఇంత చెడిపోయిన మనుషుల మధ్యలో ఉండి కూడా నోవాహు దేవునితో నడవటం అనే ప్రక్రియను సాధన చేశాడు. అందుకే మొత్తం భ్రష్టు పట్టిపోయిన నోవా తన ఫ్యామిలీతో కాపాడబడ్డాడు. సో దేవునితో గడపడానికి ఇష్టపడిన వాడు, దేవునితో నడవడానికి ఇష్టపడిన వాడు, దేవునితో ఏకాంతంగా అనుభవాన్ని కలిగి ఉన్నవాడు శోధన కాలంలో కాపాడబడతాడు, శ్రమ కాలంలో తప్పించబడతాడు. లోకం మీదకి వచ్చే శ్రమ నీ మీదకి వచ్చినా అద్భుతంగా నేను నిన్ను తప్పిస్తాను. ఎందుకంటే ముందే జాగ్రత్త చేస్తా. ఇదేంది ప్రభా, అందరికీ చెప్పొచ్చుగా జలప్రళయాన్ని గురించి, నోవాహుకి ఎందుకు చెప్పామంటే అందరికీ చెప్పడానికి అందుబాటులోకి ఎవడు వచ్చాడు రా? నేనేమన్నా పక్షపాతినే? అందుబాటులోకి రండి నాయన, అందరికీ చెప్తానంటాడు ఆయన. కానీ రాలా, బిజీ. అందుబాటులోకి వచ్చిన నోవాహుకి మ్యాటర్ అందింది.
ఎలాంటి మ్రానును ఉపయోగించాలో చెప్పాడు. చితిసారకపు మ్రాను తీసుకో అన్నాడు. ఏ కొలతలతో ఓడగట్టాలో చెప్పాడు. ఎన్ని అరలుగా కట్టాలో చెప్పాడు. కిటికీ ఎక్కడ ఉండాలో చెప్పాడు. డోర్ ఎక్కడ ఉండాలో చెప్పాడు. మొత్తం చెప్పాడు. అందులోకి ఏమేం చేర్చుకోవాలో చెప్పాడు. చూడండి, దేవునికి సమీపంగా నడవటం, దేవునితో గడపటం, ఏకాంతంగా ఆయనతో సహజీవనం చేయటం అనేది ఎంత ముఖ్యమైన విషయమై ఉన్నదో కదా, ఎంత ప్రాముఖ్యమో కదా. కానీ గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఈ పాయింట్ దగ్గరే దెబ్బ కొడతాడు లూసిఫర్, సాతాను. మిగిలిన చెత్త వ్యవహారాలన్నింటిలో నీ టైం అంతా వేస్ట్ అయిపోయి నువ్వు దేవునితో సహజీవనం చేయటానికి, దేవునితో సాంగత్యం చేయటానికి, ఏకాంతంగా కొంత సమయం ప్రశాంతంగా దేవునితో గడపడానికి వీలు లేకుండా నిన్ను వాడు చెడగొడతాడు. ఖచ్చితంగా చెడగొడతాడు. చెత్త వ్యవహారాలన్నీ తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. నీ బుర్రంతా పాడు చేస్తాడు. నీ ఆలోచనలన్నీ చెరుపుతాడు. అదేమంటే ఇది ముఖ్యం, అది ముఖ్యం, అది ముఖ్యం, ఇది ముఖ్యం అంటాడు. ఏది ముఖ్యం? అన్నిటికంటే దేవుడు ముఖ్యం. అన్నిటికంటే ఆయన ముఖ్యం. ఈ పాయింట్ను బలంగా పట్టుకున్నాడు అన్నింటినీ అధిగమించగలుగుతాడు.